book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Adinga Shrestha Granthamo Bible. Adinga Shrestha Granthamo Bible. అనుదినము చదివినా నెనరు తోడ నడుపును. ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము దైవ సందేశంలోనికి మనం వెళ్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా ఉన్నారని మిమ్మల్ని చూచి నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మనకు చేస్తున్న అనేక మేలుల గురించి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి కరోనాకు భయపడని అవసరం లేదు. దాంతోనే మనం జీవించాలి గనక దాన్ని ఎలా ఎదిరించాలనేది మనము నేర్చుకోబోతున్నాం. మొట్టమొదట శరీర శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ మనము మాస్లోకి వెళ్ళకుండా, ఎక్కువ పని ఉంటే తప్పక బయటికి వెళ్ళకుండా ఉంటే ఏమి కాదు. దానికంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని, అంటే అందరూ చెప్పే వాక్యము అట్టాటి వాక్యం అని కాదు, నీకు ఏ వాక్యమైతే దేవుడు నీకు ఇస్తాడో, నిన్ను ప్రేరేపిస్తాడో, అది నీదని చెప్తాడో ఆ వాక్యాన్ని స్వీకరించడం వల్ల, ఆస్వాదించడం వల్ల నీకు దేవుడు మేలు చేస్తాడని, ఆరోగ్యాన్ని దయచేస్తాడని బైబిల్లో రాయబడిన మాట. మరి గత వారం నుండి మనం దేవునికి మనం ఏం చేయాలి అనేది ఇవ్వడంలోనూ అన్ని విషయాలు ఎలా ఉండాలి అని ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. ఈ వారం కూడా, అంటే ఈరోజు కూడా దాన్ని మనం పాటిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఒక మెసేజ్ అని 2 మెసేజ్లు దాని మీద ఉంటాయి. రాబోయే దినాల్లో దేవుడు ఒకవేళ సమయం మనకు బాగా అందరూ వచ్చినట్లయితే ప్రకటన గ్రంథంలోని కొన్ని ముఖ్య అంశాలు ధ్యానము చేయాలని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా బాగా చదివి ఉన్నారు ప్రకటన గ్రంథాలు కాబట్టి, కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం ధ్యానం చేద్దాం. కనుక ఈ దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 7వ అధ్యాయం లూకా సువార్త, మరి 10 వచనాల వరకు చదివాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయము మీది. ఇప్పుడు మేము మీ అందరము మీ ఆధీనములో ఉన్నందుకు వందనాలు. మరి సాతానును మీరు తండ్రి బంధించండి తండ్రి. వాడు ఈ సమయాన్ని దొంగిలించాలని, మనసులు చెరపాలని, సరతల నుండి తొలగించాలని, వాక్యాన్ని వినకుండా చేస్తున్నటువంటి సాతానును, దానికి దాసులైనటువంటి వారిని నా తండ్రి మీ వాక్యము చేత, వెలుగు చేత బంధించి మాట్లాడుతున్నది మీరు అని, వాక్యము మీదని గ్రహించే సహాయం దయచేయమని. మా ప్రభువా, మేమందరము కూడా మీ వాక్యమని నిలబడ్డ నేను నా తండ్రి ముఖ్యంగా వీరందరికంటే బహు భయంగా ఉండాలి అని, ఎవరైతే చెప్తున్నారో వారికి 2 శిక్ష సంఘ కాపరులకని, వారు తప్పించుకోలేరని, కుడి చేతి యొక్క కుడి వేలును నరికి పారేసే దేవుడు ఎవరిని స్పేర్ చేసేవారు కాదని, కుడి కన్ను కూడా తీసేస్తారని, అలాంటి శిక్షణలోకి రాకుండా చెప్తున్న దానికి కట్టుబడి నా తండ్రి భయభక్తులతో మీ ఆధీనంలో ఉండి చెప్పడానికి సహాయం దయచేయమని, అంతే భయభక్తులతో నీ బిడ్డలు వినడానికి సహాయం దయచేయమని యేసువారి దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో లూకా సువార్త 7వ అధ్యాయం 10 వచనాలు చదువుకున్నాం. అందులో మనకు కనబడుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తే ఇది కథ కాదు. యేసుప్రభు వారు
సశరీరుడుగా, అంటే మనలాంటి రక్తమాంసాలు కలిగిన శరీరాన్ని ధరించినప్పుడు, ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాల తన పరిచర్యలో జరిగిన సంఘటనలు, సన్నివేశాలు రాయబడ్డాయి. కాబట్టి ఇది కట్టుకథ కాదు, ఉపమానము, ఉపవేయము అంతవరకు కాదు, రూపక అలంకారాలు కాదు. ఇది దేవుడు జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని వాళ్ళు రికార్డ్ చేశారంటున్నాను, అంటే వాళ్ళు రాయించారు. కనుక ఆ మాటను భయభక్తులతో మనం చదువుకోవాలి. ఇక్కడ మొట్టమొదటగా శతాధిపతి కనపడుతూ ఉన్నాడు. ఈయన ఇంగ్లీష్లో అయితే సెంచూరియన్ అంటారు, అంటే ఇతను 100 మంది సైనికులకు అధికారి. దీన్ని ఇంకా మిలిటరీ పరిభాషలో బెటాలియన్ అంటారు వాళ్ళని. 100 మంది ఒక బెటాలియన్. ఒక బెటాలియన్కి ఈయన సెంచూరియన్ అంటే గొప్ప అధికారి. ఈయన రోమా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ దినాలలో ప్రారంభ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం ఉంది. 4 సామ్రాజ్యాలు మీకు తెలుసు కదా, మాదియా, పారసీక, ఇట్లాంటి రాజ్యాలలో చివరి రాజ్యం అనేది రోమా రాజ్యంలోనే యేసుప్రభు వారికి మరి సిలువ వేయబడుతున్నట్టు శిక్ష కూడా మనం కనుక్కుంటున్నాం. కనుక రోమా ప్రభుత్వ అధికారి అంటే బాగుంటుంది. 100 మందికి అధికారి. ఒక మాట నేను జ్ఞాపకం చేయబోతున్నాను. 100 మందికి అధికారి అంటే ఎలా ఉంటాడు? డిగ్నిటీ ఎలా ఉంటుంది? ప్రౌడ్ ఎలా ఉంటుంది? నేచర్ ఎలా ఉంటుంది? స్వభావం ఎలా ఉంటుంది? అంటే అన్నీ కూడా కొంచెం హైలో ఉండాలి, హైపర్గా ఉండాలి. కానీ ఇతనిలో మనం చూస్తున్నటువంటి గొప్ప గుణాలు మనం గమనిస్తే, ఈయన ఒక్కటి ఏంటంటే ప్రియమైన దాసుడు ఉంటే ఆయన రోగి అయి ఉన్నాడు. దానికి ఒక దాసుడు ఉన్నాడు, పరిచర్య చేసేవాడు, సేవ చేసేవాడు. సేవకుల పట్ల, దాసుల పట్ల, మన ఇంట్లో పనిచేసే వారి పట్ల, మన కింద పనిచేసే వారి పట్ల ఎలా ఉంటారో రాయబడింది. కానీ ఈయన ప్రియమైన దాసుడు అంటున్నాడు. అంటే ఏ దాసుడు ప్రియమైన వాడు ఎలా అవుతాడు? ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాసింది, నువ్వు దాసుడువా కుమారుడువా అని అడుగుతున్నాడు. ఎవరిని? యూదులను. యేసుప్రభు అడుగుతున్నాడు, నమ్మిన యూదులను, వేరే యూదులను కాదు, తనను నమ్మిన యూదులను అడుగుతున్నాడు. ఏమని? మీరు దాసులా లేక స్వతంత్రులా, కుమారులా? వాళ్ళు ఏమన్నారు? మేము స్వతంత్రులం అన్నారు. కాదు, మీరు స్వతంత్రులు కాదు, మీరు దాసులు అన్నారు. దాసులు అంటే ఇంట్లో ఉన్న విషయాలలో మీకు అధికారం లేదు. దాసులంటే మీకు ఏమాత్రమూ ప్రేమ లేదు. కాబట్టి మీరు ఒకరి కింద అనగగొట్టబడి ఉండవలసిన వారు, ఒకరి అధికారంలో ఉండవలసిన వారు అన్నారు. కనుక ఇక్కడ తన దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుడు ప్రియమైన వాడంట. ఏంటి? ఎవరినైనా ప్రియమైన వాడు అవుతాడా? ప్రేమిస్తామా మనం ఎవరినైనా? కానీ ఈయన ప్రేమిస్తున్నాడు. అదే శతాధిపతిలో ఉన్న గొప్ప గుణం అండి. ఇలాంటి గుణము క్రైస్తవులలో ఉందేమో చెప్పండి? లేదండి, లేదు. అందుకే ఈయన గురించి రాయబడింది, ప్రియమైన దాసుడు ఒకడు ఉండెను, ఒక్కడే ప్రియమైన వాడు, అతను రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అంటే ఒక మాట, శతాధిపతిలో ప్రియుడైనా పర్వాలేదు, కానీ ప్రేమించిన వాడైనా ఎంత ప్రేమించినా రోగి అయి చావ సిద్ధంగా ఉంటే అతన్ని పరామర్శించి అతనిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి కావాల్సిన బాగోగులు చూచేవారు ఎవరో చెప్పండి? అందుకే రాయబడింది ప్రత్యేకత. కాబట్టి రాయబడినన్ని కూడా అతను అలా ఉన్నాడని కాదు, మనము ఎలా ఉండాలో బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇక్కడ అతను చావ సిద్ధమై ఉంటే అతను ఏం చేస్తున్నాడు? అతని గురించి ఆయన వాకపు చేయటం కాదు, పట్టించుకుంటున్నాడు. అతని బాధ్యతను తన మీద వేసుకుంటున్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అంటే రాయబడిన మాట రాయబడినట్టే ఉన్నాయి పలకల మీద. చదువుతున్న వారు చదువుతున్నారు అనేక సంవత్సరాల నుండి. ఆ వాక్యములో శక్తి కానీ, ఆ వాక్యములో బలము కానీ మనకు లేకుండా పోతుంది. కారణం ఏమిటంటే అవి రాయబడ్డాయి, చదువుతున్నామనేటువంటి ఒక స్వభావం మనలో ఏర్పడింది. కాబట్టి అక్కడ ఏమి రాయబడిందంటే, ప్రియమైన దేవుని సంఘమా, ఆ యొక్క సావసిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రియమైన దాసుని గురించి ఒకరి భారాన్ని ఒకరు మోయాలి అని చెప్పాడు. అది బాధ్యత. బైబిల్లో అనేకమైన మాటలు ఉన్నాయి. ఒకరి బరువును ఒకరు మోయండి అంటారు. ఇక్కడ మనం ఒక మాట తెలియజేసుకోవాలి. ఎవరైనా మనం చెప్తుంటే ఏమంటే, మీ పర్సనల్ మ్యాటర్ మాకెందుకండి అనే వారిని చూస్తారు. అది క్రైస్తవ్యము కాదు. ఒకరి మాటలు మనకు, మీ యొక్క వ్యక్తిగతమైన జీవితం మాకెందుకండి? నీ వ్యక్తిగత జీవితంలో ఒక తాగుబోతువా? అది అవసరం లేదు. అంటే దేవునికి అవసరం.
ఒక నశించిన దాన్ని వెతికి రక్షించే దేవుడు ఆయన. అందుకే లూకా సువార్త 19:10 రాయించాడు. అందుకే మొదటి యోహాను 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 16వ వచనం రాయించాడు. అందుకే అనారోగ్యమైన వారి దగ్గరికే వెళ్ళమన్నాడు, రోగుల దగ్గరే కాదు. మీరు సువార్త గురించి మీరు మాట్లాడుకుంటే రాయబడిన మాట ఏంటి తెలుసా? ముందు యెరూషలేములోనే ఉండండి, తర్వాత భూదిగంతాలకు వెళ్ళండి. యెరూషలేమునే ఉండండి, భూదిగంతాలకు వెళ్ళండి. ముందు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళండి, తర్వాత ప్రపంచమంతా వెళ్ళండి. ఒకవేళ ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలని అక్కడే ఉండిపోతే ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించిన తర్వాత అన్యుల దగ్గరికి సువార్త వెళ్ళిందని రాయబడింది అపోస్తుల కార్యములో, రాయబడింది 4 సువార్తల్లో. తెలుసా మనకిది? తెలిస్తే ఒకరి భారాన్ని, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి? డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపో, పని చేసావు, అయిపోయింది నీ పని, అంతే. యు ఆర్ గో ఆన్ టెల్లింగ్ యువర్ బర్డన్, యువర్ పర్సనల్ థింగ్స్ ఇస్ నాట్ ఫెయిర్, గో అని ఉండొచ్చు. అనలేదండి. మనకు కథ చదువుకొని ఉంటాం చిన్నప్పుడు. గుర్రాన్ని తీసుకున్నాడు. గుర్రాలు అరేబియన్ గుర్రాలు చాలా రకాలు ఉన్నాయి. అరేబియన్ గుర్రాలు కంటే బలమైన గుర్రాలు ఐగుప్తు గుర్రాలు. ఒకవేళ ఆ గుర్రాన్ని కొన్నాడంట, కొన్న తర్వాత దాన్ని బాగా వాడుకున్నాడు, జట్కా బండి కట్టారు, మనం చదువుకున్నాం అందరం కూడా. దాని తర్వాత ఏమైంది? దానికి ముసలితనం వచ్చింది, దాని ఎముకలు బయటపడ్డాయి. పని చేయలేనప్పుడు ఏం చేశారు మనకు తెలుసా? ఏం చేశారండి? దానికి ఆహారం వేయకుండా, దాన్ని సరిగా చూడకుండా ఉండగా అది ఒకసారి వెళ్ళిపోయి ఏదో పచ్చగా ఉన్న తాడును పట్టుకొని గంట కొట్టడం, దానికి న్యాయం చేకూర్చడం జరిగినట్టు ఆ రాజు మనం గమనిస్తున్నాం. ఈ దినం ఈ రాజు అయినటువంటి దేవుడు భూమికి రాజు గనక ఆయన చెప్తున్న ఆ గుణాలు మనలో ఉండాలి. ఇక్కడేం రాయించాడు? అతని గురించి సిద్ధమై ఉంటే ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు గురించి విన్నాడు. మీరు చూసారా? 3వ వచనాన్ని చదువుతున్నాను, లూకా సువార్త 7వ అధ్యాయం. శతాధిపతి యేసును గురించి విని ఏం విన్నాడు? యేసుని గురించి అద్భుతాలు చేసే దేవుడని, ఆయన మనుష్య కుమారుడని, సాక్షాత్తు దేవుని కుమారుడని, దేవుని దగ్గర నుండి వచ్చిన వాడని ఆయన నమ్ముతూ ఉన్నాడు. ఏంటి? ఎవరినైనా నమ్మితే ఆ నమ్మిన వారి దగ్గరికి వెళ్తాం, ఎవరైనా నమ్మితే వారి మాట వింటాం. వారి మీద నమ్మకం లేకపోతే వారి మాట మనం వినం. యేసు ప్రభువుని తన సొంత సహోదరులు నమ్మలేదు, అలాగే తల్లి కూడా ఇంటికి వెళ్ళలేదు. మరి కట్టుకున్నటువంటి యేసేపు గారైతేమి, తన తండ్రిగా ఉన్నటువంటి యేసేపు కూడా ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. అలాగనే పరిచయులు లెక్క చేయలేదు, శతాధిపతులు లెక్క చేయలేదు. అన్న కైప అనే ప్రధాన యాజకులు, ఒకవేళ ఈ దినాల్లో బిషప్లు అయితే వాళ్ళు చాలా పెద్ద అధికారంలో ఉన్నవారు. 72 మంది సమాజ మందిరానికి పెద్ద వాళ్ళే ఆ దినాలలో. తెలుసా మీకు? యేసు ప్రభువును సిలువ వేయటానికి ఆర్డర్లు జారీ చేసింది వాళ్ళు. మీకు తెలుసా? పౌలు గారు కూడా అంతకుముందు ఆ 72వ సమాజ మందిరములో ఆయన ఉన్నాడు. అందుకే తాకీదులు తీసుకుంటున్నాడు. ఆయనకే అర్హత కావాలి, అధికారం తీసుకుంటున్నాడు అనేకమైన దేవుని బిడ్డలను చంపడానికి. అలాంటి అన్నా కైప వాళ్ళు ఎవరు కూడా ప్రపంచంలో యేసు ప్రభువును ఆ దినాల్లో లెక్క చేయలేదు. ఆయన అద్భుతాలను గురించి ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఈ శతాధిపతి ఒక మాట అంటారు, డబ్బు ఉంటే గర్వం వస్తుందండి. ఆటోమేటిక్గా మీరు చూడండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంటే ఎలా అయితే హార్ట్ అటాకులు వస్తాయో, నీ కొలెస్ట్రాల్ పెరుగుతుంటే ఎప్పుడైతే నువ్వు ఆ రక్తము గట్టగడుతుందో, డబ్బు పెరుగుతుంటే మనకు గర్వం పెరుగుతుందని బైబిల్లో రాయించిందండి. ఈ గర్వమే సకల విధాల పాపాలకు కారణం అండి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, రోమపత్రిక 12వ అధ్యాయంలో రాయించిన మాటలు చదువుకున్నారా ఎప్పుడైనా? అంటే అందులో రాయబడిన మాటలు ఏమంటున్నారంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయంట. సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు లోనైపోతాం. గర్వం అనేది ముందుకు పడిపోవడానికి కారణం. అందుకే గర్విస్తే ముందు పడిపోతారంటున్నారు. కనుక అలాంటి ప్రమాదంలో ఒక శతాధిపతి లేడు. దేవుని నమ్మిన బిడ్డ కాకపోవచ్చు, దేవుని గురించి విన్నాడు. ఒక మాట నేను తెలియజేస్తున్నాను, దేవుని గురించి వేరే వాళ్ళు చాలామంది ఉండరు. ఎందుకంటే వినడం అంటే చాలా కష్టం. సాతాను చెవిని లాగేస్తుంది. అందుకే ప్రకటన చదువుతా ఉన్న వారికి ఏం చెప్పాలంటే, ప్రకటన చదవటం కాదు, దానిలో ఉన్న అధ్యాయాన్ని ధ్యానం చేయాలి. రాయబడింది ఏంటంటే, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అనేలాగే కోపం వస్తుంది, మాకు చెవులు లేవా అని అనుకుంటాం. కుడి చేయి ఎత్తండి అంటే మా కుడి చేయి లేదా అంటారు. అంటే ప్రియమైన దేవుని సంగమా, చెవి ఉంటే వింటారు కానీ చెవులు ఉండి కనబడుతున్నా కానీ వినికిడి శక్తి లేని వారి కారణం ఏంటి? చాలామందికి పెద్ద చెవు ఉంటుంది, ఏనుగంత చెవు, కానీ వినే శక్తి లేదు. మనం పోయి మాట్లాడితే సైగ చేస్తుంటాడు, వినబట్టం లేదు. చాలామంది డమ్ ఫౌండెడ్, అంటే నోరుతో మాట చెప్పలేడు, ఆకారానికి 6 అడుగులు ఉన్నాడు. కారణం ఏంటి? నోరు రాదు. నోరు లేనివాడు, చెవులు లేనివాడు దేవుడికి ఎందుకని రాయబడింది లేవని వాక్యములో.
అందుకే 9వ అధ్యాయం యోహాను సువార్తలో ఏం రాయబడిందో తెలుసా? వీరు చెవులుండి వినలేరయ్యా, కళ్ళుండి కనబడవని. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటే, వారు చూస్తారు కానీ చూసినట్టే ఉంటారు కానీ చూడలేరు, వింటారు కానీ విన్నట్టే ఉంటారు కానీ వినలేరు. ఇలాంటిది ప్రమాదకరమైన రోగం. మనం చూస్తే రోగం ఒక కరోనా, మనం చూస్తే రోగం ఎబోలా, మనం చూసేది క్యాన్సర్. కానీ ఇవి రోగాలు, ఆత్మీయ రోగాలు. ఉందా మందు? ఎక్కడైనా ఉందా మందు? లేదు. ఈ మందు లేదు గనక ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటే ఆ మందు పోతుంది. దేవుని ఆలయానికి వెళ్ళాలా అని అడుగుతున్నాడు ఒక ఆయన. వెళ్ళాలా వెళ్ళకూడదా? నీ ఇంటికి నువ్వు వెళ్ళాలా? వెళ్ళవా? ఎంత తిరుగుతావు? చుట్టూ ఊరంతా తిరుగుతావు, కానీ ఇంటికి వెళ్తావు. అలాగనే దేవుని ఆలయానికి రావాలి అనేది దేవుడు పెట్టిన ప్రతీక. ఇది ఆలయాన్ని చూడటానికి కాదు. అందుకే వాళ్ళు అన్నారు, శృంగారమైన దేవుని ఆలయం అని పేరు పెట్టి టెంపుల్ ఆఫ్ బ్యూటిట్యూడ్, అండ్ దే ఆర్ సీయింగ్ ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆలయంలోకి రావాలి, టెంపుల్ బ్యూటీ కాదు. గాడ్స్ బ్యూటీ ఈస్ దేర్ ఆన్ ద క్రాస్, హిస్ కమ్లీనెస్ ఈస్ దేర్, అండ్ ఈస్ టచింగ్ హిస్ ఆర్మ్స్ అండ్ కాలింగ్ యూ టు కమ్ ఫార్వర్డ్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన మహిమ ఉంది, ఆయన తేజస్సు ఉంది. ఇక్కడంతా ఉంది, మనంతా ఇక్కడే కాదు, మనంతా దగ్గర ఉంది. ఇక్కడే అనుకోకండి. ఒక్క శతాధిపతిలో గుణాలు ఎవరు చెప్పారు? ఎవరు నేర్పించారు? ఉగ్గుపాలతో నేర్పించారా? చిన్న బిడ్డకు ఉగ్గుపాలు పెట్టినట్టు లేదే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఆయన గురించి, యేసు గురించి విని ఒక మంచి మాట చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు. ఏంటండి భయం? పాపం చేశాడా? ఏంటి భయం? భయం 2 రకాలు. ఒకటి నిజమైన దేవుడికి పాపం చేస్తే వచ్చే భయం. ఒక భయం ఏంటంటే దేవుడు అంటే గౌరవము మర్యాద వల్ల భయం. ఏంటి ఆ భయం? ఆయన దగ్గరికి వచ్చి గడగడ ఉనితే నేను పాత్రుడను కాను, ఆయన మా ఇంట్లోకి రావడానికి పాత్రుడను కాదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి పాత్రుడను కాదు, ఆ యోగ్యత నాకు లేదే ఏమో అని భయపడ్డాం. యోగ్యత ఉంది కానీ ఇట్స్ ఏ రెస్పెక్ట్ ఆన్ హానర్ ఆయనకున్నది. ఆ భయము. గౌరవంతో దేవుడికి భయపడాలి కానీ దెయ్యం భయపడినట్టు భయపడకూడదు. దెయ్యం భయపడుతుంది. దెయ్యము 1500 కోట్ల సంవత్సరాల నుండి ఆకాశం మీద కాదు, పరలోకం నుండి త్రోయబడి భూమి మీద పడి, భూమిలో నుండి ఏదైనా వనంలోకి వెళ్ళి, ఏదైనా వనం నుండి పాములోకి వెళ్ళి, పాములో నుండి అందరికి వచ్చి, అక్కడి నుండి ఆదాము అవ్వలను పాడు చేసి, అంత మాత్రం ఊడుకోకుండా అనేక మంది రాజులను, న్యాయాధిపతులను, అధికారులను కురుల దోసి పడేసి ఆ పట్టణం వేశ్య అనే పట్టణంగా మార్చినటువంటి సాతాను చిన్నది కాదు, ఘటసర్పం. మరి ఇప్పుడేం చేస్తుంది చూసారా? ఆయన భయం అంటే రెవరెన్స్. నేనెందుకు ఆయన దగ్గర పోయాడు అంటే యూదుల పెద్దలను పంపుతున్నాడు. వండర్ఫుల్. యూదుల పెద్దలను పంపి ఆయనను రమ్మని అంటం లేదు, అంత శ్రమ తీసుకోని అవసరం లేదు. మనమేమంటాం? రావాలి అంతే, ఆయన అడుగు పెట్టాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఆయన పర్సన్ కనబడాలి, లోపల బాగున్నా లేకపోయినా పర్సన్ కనబడాలి. డ్రెస్ కోడ్లో తెల్ల వేసి బ్యాగ్ తగిలించి పర్సన్ కనబడాలి, లోపల స్టెప్ లేదు. పర్సన్ కనబడాలి, పరిశుద్ధత లేదు. కానీ ఆయన అలా కాదు. యేసు ప్రభు గురించి విన్నాడు, ఇప్పుడు చూడాలనిపించాలి, కనాలి కనాలి కనాలి. కంటమంటే చూడటం. విన్నాను కదా, చూస్తే ఎలా ఉంటారు? ఇంటర్వ్యూలు అదే అడుగుతారు. ఐఎమ్ రోబస్ట్ అని రాస్తాడు, ఐఎమ్ డైనమిక్ అని రాస్తాడు ఆయన బయోడేటాలో. డైనమిక్గా ఉండు, గూని కింద పెట్టుకొని హంపుండి నడుచుకుంటూ వస్తాడు. స్పీడ్గా రాదు, గంటకు వస్తాడు. ఉద్యోగం ఇవ్వమంటారా? ఇవ్వరు. రోబస్ట్ అంటే ఎలా ఉండాలి? ముందుకు ఉండాలి. ఇలా ఉంటే నీ పనికే ఇంత ఉంటే ఆయన పనికి ఎలా? అందుకే యూదుల పెద్దలను పంపి ఇంటికి రానవసరం లేదయ్యా, అంత శ్రమ నాకొద్దు, ఆయన వచ్చి పర్సనల్గా నాకు కనబడాలి కాదు. 1 word is enough. ఎందుకంటే ఈయన మాట ఇక్కడ వదిలితే ఆ మాట మనలాంటి లుల్లుబీ సాంగ్ కాదది. అది ఏదో చెత్త మాటలు కాదు, ముసలమ్మ ముచ్చటలు కాదు. బైబిల్ పట్టుకొని 66 పుస్తకాలు చదువుతూ ఎన్ని సంవత్సరాలు ఈ పిల్లర్లాగా ఉండిపోయి సబ్జెక్ట్ లేని వాడుగా, విశ్వాసం లేని వారుగా, చెత్త మాటలు మాట్లాడుకునేవారుగా, వాళ్ళ మీద ఇళ్ళ మీద చెప్పుకునేవారుగా ఉన్నారు. కానీ బైబిల్ అడ్డం పెట్టుకుంటున్నారు. ఎందుకలా? ఒకరు పూట అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నారు తిరుపతికి వెళ్తామని. వాళ్ళ నువ్వు కాదుగా? లేదా గాంధీ బొమ్మలాగా పెయింట్ వేసుకొని అడుక్కుంటున్నాడే వాడా?
బైబిల్లో కానుక పడుతున్నారు. బైబిల్లో కానుక అవసరమా? ఇదండి బైబిల్. లేచి వెళ్ళిపోతూ ఉంటారు చెప్తుంటే, పాటలు మాత్రం పాడతారు, తర్వాత ఉంటారా? ఎంత సిగ్గండి. కరోనా వచ్చినా భయపడ్డం, ఎబోలాకు భయపడటం లేదు. ఎబోలాకు, కరోనాకు మాంసం తింటున్నారు, కానీ ప్రోటీన్ పెంచుకుంటున్నాం, లోపల వాక్యాన్ని పెంచుకుంటే బ్రతుకుతావు. ఒక్క మాట సెలవిస్తే చాలు అంటున్నాడు. ఏంటంటే ఎవరు చెప్పారు ఆయనకి? ఒక్క మాట వింటే చాలదండి, ఎన్ని మాటలు వినాలండి? ఆయన ఇంకొక గుణం ఏంటంటే, ఇక్కడ 4-5 మీరు చదివారా? వాళ్ళు వెళ్ళి సిఫారసు చేస్తున్నారండి. వండర్ఫుల్ అండి. అతనికి ఏమైనా ఇవ్వమంటారా, అతనికి ఏదైనా చేయమంటారంటే సిఫారసు చేస్తారు. ఉద్యోగానికైనా దేనికైనా 2 అడ్రస్లు రాయాలి. ఎవరికైనా ఉద్యోగం రాస్తే కింద వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు, ఎలాంటి వాడండి ఇలాని. మొత్తం యూదుల పెద్దలు వెళ్ళిపోతున్నారు. ఏమని? సార్ ఆయనకి ఇవ్వండి సార్, ఆయన దగ్గరికి దర్శించండి సార్, ఆ సేవకుని బాగు చేయండి సార్, ఏసయ్యా బాగు చేయండి అన్నాడు. ఏంటంటే అది ఎంత మంచివాడండి. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, బయట సాక్ష్యం ఉండాలి, ఇంట్లో సాక్ష్యం ఉండాలి. ఇల్లు గెలవాలి, రచ్చ గెలవాలి. ఇల్లు గెలుస్తున్నావా? గెలవలేవు. రచ్చ గెలవడానికి వస్తావు. ఎందుకు చెప్పు? ఈయన ఇంట్లో గెలిచాడు, రచ్చ గెలిచాడు. అందుకే రాయబడ్డాడు. బైబిల్లో రాయబడిన వారు ఏదో యాదృచ్ఛికంగా రాయబడలేదు. ఆయన గురించి రాయబడిందంటే మీరు చూడండి ఎంత గొప్పవాడో. క్రియలు పోతాయి. 14 ప్రకటనలో చనిపోయినప్పుడు వచ్చే జ్ఞానం, వచ్చేటువంటి తెలివి, చనిపోయినప్పుడు ఎన్లైట్ అవుతుంది నేత్రాలు. అప్పుడు చదివే మాట ఏంటి తెలుసా? యెహోవా యందు నిద్రించిన వారు ధన్యులు, వారి క్రియలు వాళ్ళ వెంటబోతాయి అంటాం. మరి ఈ క్రియలు బ్రతికుండగానే ఉన్నాయా, వెంటబోతున్నాయా? వెంటబోవడానికి ముందు నీ క్రియలు నీలో ఉండాలిగా. శతాధిపతులు ఉన్నాయా, వెంటబోతాయా? ఉన్నవే వెంటబోతాయి. మిద్దెలు మేడలు వెళ్ళావు. వెళ్తే చెప్పు. ఆయన క్రియలు ఇక్కడ ఉండగానే బ్రతికుండగానే ఉన్నాయి. చచ్చిపోయి నాకు పాట పాడతాం మనం. పరదేశులమో ప్రియురాల. ఇప్పుడు పరదేశాన్ని ఇప్పుడు తెలిసిందా? బాడీకి ఏం తెలుస్తుంది? బాడీకి వందనాలు పెడుతున్నారు కొంతమంది, చనిపోయిన శవానికి కాళ్ళకు దండం వాళ్ళు పెట్టేది. ద పీపుల్ ఆర్ అదర్ ఫెయిత్, వాళ్ళు పెడతారు. జ్ఞాన నేత్రాలు ఉన్నాయి, నీకు పెడతావా? చనిపోయిన వారి కోసం బాప్తిసం తీసుకుంటున్నావు, అవుతుందా? అది చెప్పేది తప్ప బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందో చెప్తే ఎందుకు భయం? స్టెఫన్ మీదకి పళ్ళు కొరికారు. ఏం చేశాడండి తప్పు? స్టెఫన్ ఏం తప్పు చేశాడు? అబ్రహాము నుండి చెప్తున్న హిస్టరీ చెప్తూ, జీవాధిపతిని మీరు చంపేశారయ్యా, ఆయన జీవ ప్రదాత, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయనే అంటే పళ్ళు కొరికి పట్ట కొరుకుతున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఒప్పుకోవడం లేదు వారు, పునరుత్థానం అంటే ఒప్పుకోవడం లేదు సద్దుకైలు పరిచయులు. ఇవన్నీ మనకి తెలుసు, కానీ ఇవన్నీ దాచిపెట్టాలి. హైడ్ ద సబ్జెక్ట్, వేరే చెప్పండి అంటున్నారు. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకుంటావు? కరోనా వచ్చి పోయిన తర్వాతనా? కరోనా ఉన్నప్పుడా? ఎబోలా వచ్చినప్పుడా? జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళటం కాదు. దేవుడు జబ్బును ముందుగా పసిగడుతున్నాడు. కరోనా ఏ వైపు వస్తుందో చెప్పండి, నేను చెప్తాను. తెలుసా మనకైనా? చెప్పండి ఎవరికైనా తెలిస్తే. లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఏం చేయమంటున్నాడు అనేది అర్థమైతే చక్కని సిఫారసు చేశారు, సపోర్ట్ చేశారు వాళ్ళు. చేస్తే యేసు ఏమన్నాడు? మీకెందుకయ్యా అలా చేస్తున్నారు అనలేదు. నీకేమైనా శతాధిపతి డబ్బులు ఇచ్చాడు మీకు? ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అనలేదు. దేవుడు వారి మాట వింటున్నారు. ఏమంటున్నాడు ఆయన? నీ వలన. యూదుల పెద్దలు అంటున్నారు నీ వలన. నీ అంటే ఎవరు అక్కడ? యేసు ప్రభువా, నీ వలన జరిగే కార్యాలు నీ వల్ల, అద్భుతాలు నీ వల్ల. 139 కీర్తన 13 నుండి 19లో ఆశ్చర్య కార్యములు ఆయన మాత్రమే చేయగలడు నీ వలన. అద్భుత కార్యాలు నీ చేయగలడు నీ వలన. పరలోకం నుండి దిగి వచ్చిన అద్భుత కరుడువి నీవు. జన్మ పవిత్రం, అద్భుతం జన్మ. నీవే ఒక అద్భుతం. ఇప్పుడు చదివాము 40 కీర్తనల రెస్పాన్స్ చదివాము. ఏంటది? ఏమని చదివాము చెప్పండి? యెహోవా 4-5 వచనాలు. మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్య క్రియలే అంటే దేవుడి మామూలు పనులు కాదు. మన క్రియలు చిన్న చిన్నవి, చీమంత తలకాయ అంతయి. ఆయన క్రియలు చాలా పెద్దయి. అందుకే విలియం కేరీ గురించి మాట్లాడుకుంటూ సవాలుకు ఒక మాట అనుకున్నాం. ఏంటండి అది? దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు తలపెట్టయ్యా.
చూడయ్యా, కడుగయ్యా లాంటి పెద్ద కార్యాలు. దేవునికి చేసే కార్యాలు కూడా అంత పెద్దగా ఉండాలా. దేవునికి చేసేది చిన్నది, నువ్వు అడిగేది పెద్దది కాకూడదంటున్నాడు. మన న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే, ప్రవ్వా పెద్ద ఎడుగుతాం. దేవుని దగ్గరికి వచ్చాలకే నేను చెప్పాను కదా, చిన్న చూపు, చిన్న సైకాలజీ, చిన్నోడైపోతాడు. అప్పటి వరకు 6 అడుగులు ఉన్నవాడు 3 అడుగుల లిల్లీ పుట్టు అయిపోతాడు. ఇచ్చే దాంట్లో లిల్లీ పుట్టు కొరచ చెయ్యి. అందుకే కుటుంబాలలో రాయబడిన మాట ఏంటంటే, చిల్లి పడిపోతుందంట. తెచ్చాడంట హబక్కుకులో, ఆడ పెడితే ద్రాక్షారసం అంతా కారిపోతుంది, జేబులు వేసుకుంటే చిల్లి పడిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మనకు సరైనది తెలియదు. అందుకంటున్నాడు, నీ వలన ఈ మేలు. ఏంటంటే ఆ మేలు? ఏం మేలది? నా యొక్క రోగ సేవకుడైన వాడు, ఆయన సేవకుడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. ఆ మేలు అంటే రోగాన్ని కుదిరించడము, బాగు చేయడం ఒక మేళ. ఏంటంటే అదొక మేళ. డాక్టర్లు కదా బాగు చేస్తారు. ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ ఎండి ఆయన బాగు చేస్తాడా? ఎక్కడుంది ఆయన జ్ఞానం? తెలుసా ఏ కిడ్నీ పోతుందో, ఏ కిడ్నీ పోలేదో? ఆపరేషన్ చేస్తే కుడికాలు తీయమంటే ఎడమకాలు తీశారు. కేజీహెచ్ విశాఖపట్నంలో కడుపులో కత్తెర పెట్టి ఒకడు కుట్టేశాడు. దేవుడు పరమ వైద్యుడు. నువ్వు నమ్ముతున్నావు, చదువుతున్నావు, చెప్తున్నావా? నీ కార్యాల దగ్గరికి వచ్చినప్పుడు నిర్వీర్యమైపోతున్నావు. ఎందుకని? మరి ఆయన చూడు దేవుని దగ్గరికి వస్తున్నాడు, హాస్పిటల్కి వెళ్ళలేదు. నీ వలన ఈ మేలు, అది మేలా? అదేం మేలు? ఎన్ని మేలు చేసావు? పాడబాడతాం. ఎన్ని మేలులు చేసావయ్యా, ఎంచలేను యేసయ్యా అని పాడావు. ఎన్ని మేలు చేశాడు? అడగకనే అవసరతలు తీర్చితివి, ఇంకా అన్నిటిలో అధికునిగా చేసితివి. అడగకనే అక్కరలు తీర్చితివి, అన్నిటిలో అధికునిగా చేసితివి. ఆదుకొంటివే నన్ను ఆపదలో అని పాడబాడతావు. అన్ని వేళలా నన్ను అంటి ఉన్నావయ్యా అన్నావు. పాట వేరు, జీవితం వేరు, బైబిల్ వేరు, బోధలు వేరు. ఎవరిని ప్రభావితం చేయగలగాలి మనం? అందుకే అంటున్నాడు, అది మేలు. పెళ్లి చేశాడు మేలు, బిడ్డలు పుట్టారు మేలు, గర్భఫలం మేలు, ఆయన ఆశ్చర్యక్రియలు, ఉద్యోగం నిలబెట్టాడు మేలు, రోజు 3 పూట్ల తినిపిస్తున్నాడు మేలు. ఈ కరువు కాలంలో అందరికి ఉద్యోగాలు పోగా నీ ఉద్యోగం ఉంచాడు మేలు. అధికారుల మనసు నీ మీద ఉంచాడు మేలు. చావబోత నిన్ను బ్రతికించాడు మేలు. ఎన్ని మేలులు! ఈ రాత్రి పడుకొని ఉదయమునే మంచి గరం చాయ్, కడక్ చాయ్ తాగలిగావు. నీ ప్రక్కన ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా బాగా ఉంచాడు మేలు. నీ శ్వాస తీసుకొని మళ్ళా వదలడానికి నీ చేతిలోది లేదు. భోజనము సెలవు లేకుండా చేయటానికి కూడా నీ చేతిలో లేదట. ఎప్పుడు ఊపిరిపోతుందో ఆ ఊపిరి నిలబెడుతున్నాడే. నీ గుండె 72 సార్లు నిమిషానికి లబ్ డబ్ అని కొట్టుకోవటానికి కారణము ఆయన. అది మేలు. ఈ యొక్క డెత్ రోల్లో నేను ఉంచలేదు మేలు. ఈగో ఫెయిల్యూర్లో నేను ఉంచలేదు మేలు. మెంటల్ రిటార్డెడ్ పర్సన్గా, మెంటల్ ఛాలెంజ్ పర్సన్గా నీ కుమారుడు లేడు. బ్యూటిఫుల్ కామ్లీ హ్యాండ్సమ్ పీపుల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ గర్భఫలాన్ని ఆస్వాదించాడు. సంతులేని వారుగా చేయకుండా వాళ్ళని ఒంటరిగా ఉండలేదు. వారిలో ఒంటరైన వారిని 10,000 మందిగా చేసే దేవుడు, చెరలో నుండి విడిపించే దేవుడు ఆయన. ఎన్ని మేలు! ఏం చేశావు ఆయన మేలుకి? ఏంటండి సాక్ష్యం? నీ వలన ఈ మేలు వారు పొందుటకు, లేక శతాధిపతి పొందుటకు అర్హుడయ్యా, యోగ్యుడయ్యా. ఏంటండి ఆ యోగ్యతా పత్రం? మనకిచ్చే సర్టిఫికేట్ యోగ్యతా పత్రం తెలుసా? నేను ఎంఏ వరకు చదివానంటే, ఎంఏ వరకు చదివాడంటే అది మొత్తం చదువు కాదని లెక్క. బీటీహెచ్ చదివాడంటే బీటీహెచ్ అంటే 4 పాఠాలు నేర్చుకున్నామని లెక్క. ఎంఏలో ఉన్న ఇంగ్లీష్ మొత్తం నీకు రాలేదు, బైబిల్లో ఉన్న పాఠాలు రాలేదు. చేసావు బైబిల్లో పాఠాలు కొన్నే వచ్చని చెప్పాలి, అంత వచ్చని చెప్పాలి. ఎంబీబీఎస్ కొంతవరకే, ఎండి కొంతవరకే, మొత్తము రాలేదని అర్థం. ఇంతవరకు ఇచ్చాం యోగ్యతా పత్రం. నీ యోగ్యతా పత్రం ఎంతంటే ఆయన అంటున్నాడు యోగ్యుడండి ఆయన. ఎవరండి? యేసు ప్రభు దగ్గర నుండి అలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందగలరు? ప్రక్కవారు చెప్తున్నారు సాక్ష్యం, అతను యోగ్యుడండి. ఏం చేశాడండి యోగ్యత? ఒక రోగం పోవడానికి యోగ్యత కావాలా? ఒక ఇల్లు కట్టుకోవడానికి 127 కీర్తన, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నావు. అదే దేవుని కృప అయితే
దేవుడు చేసిన మేలు రోగం బాగు చేయటమే కాదు, అనేకం. ఆయనకి యోగ్యత ఎందుకండి? అందుకే మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పాస్టర్ గారు ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన చేయండి. ఆన్సర్ వచ్చిందా? రారు. ఉద్యోగాలు చేయ సంఘంలో ఇంతవరకు ఒక సాక్ష్యాన్ని చూడటం లేదు. ఈ దినమే కరోనా నెగిటివ్ వచ్చింది, సాక్ష్యం చెప్పమంటే ఆమె వెళ్ళిపోతూ ఉంది హిందీ ఆరాధనలో. 15 సంవత్సరాలు బిడ్డలు పుట్టారు, ఎవరు చేయలేదు. అప్పుడు డాక్టర్ చేశారంటున్నారు. డాక్టర్కి మహిమ, పాస్టర్కి మహిమ, ఎవరికి మహిమ కావాలో, ప్రభువా మహిమ మాకు కాదు, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆర్భాటిస్తున్నామయ్యా అనేవారు లేరే. యోగ్యుడండి, ఉందండి మనకు ఆ యోగ్యత. ఏం చేస్తాడు యోగ్యత? మీరు చదివితే అక్కడ మన ప్రజలను ప్రేమించి, అబ్బో నీ ప్రజలను ప్రేమించి కాదు, యేసు ప్రభు ప్రజలే మన ప్రజలు అవ్వాలి, మన ప్రజలే వారి ప్రజల, నీ వారు నా వారు అవ్వాలి, నా వారు నీ వారు అవ్వాలి. అందుకే పరిశుద్ధ జనాంగంగా మనం ఇక్కడ ఉన్నాం. మనలో ఉన్నది దేవుని ఊపిరి, నీలో ఉంది నాలో ఉంది ఊపిరి ఒకటే. అందుకే కులమత తత్వాలు, వర్ణ విచక్షణ భేదాలు లేకుండా ఉండాలి. అది క్రీస్తు సంఘం, అది క్రీస్తు సంఘం దీపంగా ఫోకస్ చేస్తున్న దేవుని వాక్యం. ఉండటానికి లేదు అలాంటి అంటువ్యాధులు, కొరుకుడు పుండ్లు ఉండటానికి లేదు. అర్థమైందండి? మన జనులను ప్రేమించాడండి. మనమేమంటాం? కంఠస్థ వాక్యాలు, లూకాసు వార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 8వ అధ్యాయం, 20 వరకు ఉన్నాయి. ఏమని? అలాగే ఇప్పుడు చెప్తున్నాను, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో 16 నుండి 20 వరకు మీరు చదివితే ఏముందండి? నేను అనేక అందరినీ ప్రేమించాను, మీ అందరి కోసం నేను ప్రాణాన్ని పెట్టాను. మీరేం చేయాలి? ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం, ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. 40 దినాలలో చెప్తుంది ఏంటో తెలుసా? లెంటులో, అయ్యా 5 గాయాలు పొందావా, నీకు టైప్ అయిందా, అయ్యో అంటున్నావు, ఆహా వేదన. ఈ ఆహా వేదన వర్ణించే కవితలు వద్దు. ఏం కావాలి నాకంటే, అమ్మలారా మీరు ఏడవకండి, నా కోసం ఏడవద్దు, నేను మరలా పరలోకానికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఈ డే ఆఫ్ డూమో, వస్తున్న కరోనా, ఎబోలా, ఇక్కడ వచ్చే వ్యాధుల నుండి నీ బిడ్డలు, నీ కుటుంబము ప్రమాదంలో పడకుండా, ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళకుండా కాపాడుకో. కాపాడేది దేవుని వాక్యం, కాపాడేది దేవుని యొక్క మాట, కాపాడేది దేవుని యొక్క ప్రేమ. అది మర్చిపోయి ఊరికే ఏడుస్తావు ఎందుకు? ఏమని? నీ సహోదరుని కొరకు ప్రాణం పెట్టబద్దులు. నేను ప్రాణం మీకు పెడితే ఆ ప్రాణం అనే రక్తం మీరు తాగేస్తున్నారు. సహోదరుని ప్రేమించడం లేదు. నేనేం చెప్తా? మొట్టమొదటి ఆజ్ఞ అది దేవుని ప్రేమించి, రెండో ఆజ్ఞ సహోదరుని ప్రేమించి. మొదటి యోహాను పత్రికలో కూడా తింటాను, కొత్త ఆజ్ఞ ఇవ్వటం లేదు, అది పాతదే. పాత నిబంధన గ్రంథంలో నుండి వస్తున్న ఆజ్ఞ, దాన్ని పాటించాలి. ఏమనాలి పాటించడం అంటే? నోరుతో చెప్పడము కాదు. అందుకే కింద రాయబడింది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? మాటతో కాక, నాలుకతో కాక, మాటతో కాక, నాలుగుతో కాక. మనకు లేస్తే వచ్చేది మాట, ఆ మాటలు కోటలు దాడతాయి. నాలుక ఏదో తిరుగుతుందని మాట. చాలామంది అంటారు ఏదో ఆయన మాట్లాడేస్తున్నారు. ఏంటి ఏదో మాట్లాడుతున్నానా? బైబిల్లో ఒక మాట మాట్లాడకుండా వేరే మాట్లాడితే మీరు రుజువు చేయగలరా? ఏదో మాట్లాడడు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు దేవుని మాటలే వస్తాయి. ఏదో మాట్లాడితే చంపేస్తాడు తెలుసా? దేవుడంటే ఎవరు? ఖడ్గధారి, సైన్యంలోకి అధిపతి యెహోవా. ముందు వెలుగుతో కూడిన అగ్ని, వెనక జమదగ్ని కాల్చేసింది సైన్యాన్ని తెలుసా? అందుకే పోప్ స్టేట్మెంట్ మీరు విన్నారా? అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారు. మీరు కనుక్కోగలరు అబద్ధ ప్రవక్తలు. ఆయన ఏమంటున్నాడు? 1 రిలీజియన్ 1 నేషన్. అలా అవుద్దండి? 1 రిలీజియన్ 1 నేషన్. యేసు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అంటున్నాడు. ఇదేంటండి? ఎలా ఉందంటే బిడ్డల దగ్గరికి వెళ్ళొద్దు తండ్రిని అన్నట్టుంది. ఏం కరోనా వచ్చిందా తండ్రికి? నీ దేవాది దేవుడికి కరోనా వచ్చిందా? కరోనా పంపించాడా? నీ దేవాది దేవుడు 10 తెగులు పంపించాడా? 10 తెగులు ఆయనకు వస్తాయా? ఆయన జరామరణం లేనివాడు అంటున్నావు, ఆది అంతం కలిగిన దేవుడు అంటున్నావు, పుట్టుక లేనివాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వము ఆయన నిండి ఉన్న దేవుడు. ఆయన రాఫా అంటున్నాం, షమ్మ అంటున్నాం. ఆయనకి ఇచ్చిన బిరుదులు ఏంటి? మాటలేనా?
దేవుని దగ్గరగా వెళ్ళకూడదా? ఏ జంటరైనా పెళ్లి చేసుకోవచ్చా? ఎంత దుర్మార్గం ఉన్నాడు. పట్టింది సిలువ, పెట్టింది టోపీ, తెల్ల బట్టలు, లోపల దెయ్యం. పసికట్టగలరా? ప్రపంచమంతా మీటింగ్ పెట్టాడు అందరిని పిలిచి. ఏమని? బైబిల్లో తప్పులున్నాయట, మారుస్తాడంట ప్రబుద్ధుడు. బైబిల్లో తప్పులున్నాయా? బైబిల్ తప్పు చెప్తే ఆ బైబిల్ మన మీదకి పట్టుకోవాలి? ఈ దెబ్బ సాక్ష్యాలు చూస్తున్నారా? ముస్లిమ్స్ ఎంతమందో యవనస్తులు, బిడ్డలు, లేడీస్ మారిపోతున్నారు, డైరెక్ట్ సాక్ష్యాలు ఇస్తున్నారు. ఇస్లాం చోడుకే క్రిస్టియానిటీకి మే ఆయా. ఆయన సిలువ మీద చనిపోయింది ఎందుకని అడిగితే ప్రశ్న చెప్పలేకపోయారంట వాళ్ళు. అందుకు ఆమె సిలువ మీద మా కోసం చనిపోయింది ఈయన కదా, ఈయన ఎప్పుడు చెప్పలేదు అలా చనిపోయానని, చెప్పాడా లేస్తానని అని నమ్ముకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ప్రియమైన దేవుని సంగమా, ప్రేమిస్తున్నాడు ఆయన. ఒకదంట దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి దేవుని కార్యాలన్నీ చేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. కానీ సహోదరుని దగ్గరున్న సహోదరుని ప్రేమించాడు. సహోదరుని ప్రేమించని నీవు, దేవుడు ఏమంటున్నాడు? ఇంకనూ చీకట్లో ఉన్నాడు, ఇంకా పాపం ఉంది. ఇంకా పాపం ఉంటే ఎలా నువ్వు దేవుని దగ్గరికి వస్తావు? దేవుడు పరిశుద్ధుడే, ఆయన చేరగలవా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేని రాయబడింది ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో. చూస్తావా నువ్వు? ఒక ఆయన పరలోకానికి వెళ్ళానంటాడు, చనిపోయి పరలోకములు గుండి మళ్ళా వచ్చానంటాడు. ఏంటి బోధలు? పరలోకానికి వెళ్ళిన వాడు మళ్ళా వస్తారా? పరలోకానికి వెళ్ళారు అందరూ. చెప్పండి మీరే, బైబిల్ తెలిసిన వారు ఎంతమంది? బైబిల్ తెలిసిన వారు ఉంటే లేవండి, నన్ను అడగండి. మీలో సబ్జెక్ట్ ఉంటే పరలోకానికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా? నరకానికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా? ఏంటి బోధలు? వారిని బోధన వినమని యూట్యూబ్లో మీరు ఎందుకు పెడుతున్నారు? మెసేజ్లు ఎందుకు పెడుతున్నారు? చెప్పండి. మీకు బైబిల్ జ్ఞానం ఉందా? లేదు, లేకనే. ఉంటే ఇలాంటివి పెట్టరు. వాళ్ళని ఎందుకు మీరు అందరికీ పెట్టి వినిపిస్తున్నాడు? అంటే అబద్ధ ప్రవక్తల దగ్గర రమ్మని దేవుడు ఏం చెప్పాడు? అబద్ధ ప్రవక్తలు ఎవరైనా ఇంట్లోకి వస్తే వారికి నమస్కారము చేయవద్దు, గ్లాసుడు నీళ్ళు కూడా. మనం ఏంటంటే అందరూ ప్రార్థన చేస్తారు కదా, అందరిది ఒకటే వాక్యం కదా. ఆయన అన్నాడు అందరి కులం ఒకటే కులం అయిపోవాలి అన్నాడు పోపు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి, ప్రేమ అంటే అది. సహోదరుని ప్రేమించావు అంటే ఈజ్ ఈక్వల్ టు దేవుని ప్రేమించావు. దేవుని ప్రేమించిన వాడు సహోదరుని ప్రేమిస్తాడు. ఇది బైబిల్లో యేసు ప్రభు వారు మరి ఉన్నప్పుడు చెప్పిన మాటలు, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినప్పుడు రాయబడిన మాటలు. ఇది కాక ఎవరైనా చేరుస్తారా? మార్మోన్స్ అనేవాడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఇప్పుడు తెలుసా? ఆయనే ప్రవక్త. ఈ ప్రకటన గ్రంథానికి ఇంకొక ప్రకటన చేర్చారు. దేవుడు ప్రకటనలో ఏం చెప్తున్నాడంటే, ఒక సున్నా అయినా అరసున్నా అయినా దానికి చేర్చి వారికి వచ్చే తెగులు రాయబడింది. ఆ తెగులు రాయబడింది అంటే ఇక్కడ ఏమన్నా, ఈయన యోగ్యుడు, నీ వలన ఈ మేలు పొందటానికి యోగ్యుడు. ఇంకా మన ప్రజలను ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమించాలి కదా. దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు. మరి నీ సహోదరుని ప్రేమించవా? సహోదరుని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రేమించి ఊరికి మాటలు చెప్పలేదు, శక్తితో క్రియలలో చూపిస్తున్నాడు. మీ ప్రేమ ఎలా ఉండాలంటే క్రియా సహితమైనదిగా ఉండాలి. ఏం చేశాడంటే ఈయన సమాజ మందిరాలు కట్టించాడు. అబ్రాడ్లో అయితే ఏం చేస్తారంటే ఇలా, దే వోంట్ స్టిల్ ఆర్ చిల్ ఆర్ డమ్ ఫౌండెడ్, ఇలా ఉంటారు. మీలాగా ఇలా చూస్తుంటారు. యా అని అంటారు, లేక హల్లెలూయా అంటారు. దే హ్యావ్ రెస్పాన్స్. అవును కదండి. సమాజ మందిరాలు కట్టించారు. చప్పట్లు కొట్టేస్తారు అందరు అక్కడ. మనకేందా ఏంద్రా వీడు చెప్పేది బాబు, త్వరగా అయిపోతే బాగుండు అనుకుంటా. సమాజ మందిరం కట్టడం అంత ఈజీయా? ప్రేమిస్తే ఏదో 2 రూపాయలు, ప్రేమిస్తే ఏదో చిరిగిపోయిన నోట్లు, ప్రేమిస్తే నువ్వు టీవీకి అన్నిటికీ ఇవ్వకుండా తర్వాత మిగిలింది తగిలింది ఇవ్వడం ప్రేమించడం దేవుడికి. నీ బట్టల ఖర్చంతా, నీ కారులు, నీ పెట్రోల్ ఖర్చంతా, నీ ఇంటి ఖర్చంతా. ఎక్కడికి ఇల్లు కట్టాడో అక్కడికి ఇల్లు కట్టానంటావు. ఎన్ని ఇల్లులు కడతా చనిపోయినప్పుడు తీసుకొని వెళ్ళలేవుగా. దీనికి అంత అండి. ఒక సమాజ మందిరం కట్టడం ఎంత? దేవుని ప్రజలకు కట్టాడండి, అది మేలు. అలాంటి మీరందరూ సమాజ మందిరం కట్టమని కాదు, ఆయనకి తలంచిన తలుపు. దావీదు కట్టాలనుకున్నాడు, కట్టలేకపోయాడు.
సొలొమోను మహారాజు కట్టాడు. నీకేం చెప్పాడు దేవుడు, అది చెయ్యి. దేవుడు ఏం ప్రేరేపించాడు, అది చెయ్యి. అననీయ సప్ఫీరాలకు ప్రేరేపిస్తే ఆస్తి అంతా అమ్మేసి పొలాన్ని తీసుకురావడానికి సిద్ధపాటై మధ్యలో సాతాను దూడటం వల్ల కొంతేస్తున్నారు. అదే అర్పణం అర్పిస్తున్నటువంటి హేబెలేమో మొత్తం కొవ్విన దాన్ని ముందే ఇచ్చేస్తున్నాడు, ముందే పేరు పెడుతున్నాడు, ముందే చూస్తున్నాడు. సిద్ధపాటు మనసుతో ఇవ్వని చెప్పి అది సిద్ధపాటు. అక్కయ్య సంవత్సరం నుండి సిద్ధపాటు అవుతుందంట. అక్కయ్య సంవత్సరం నుండి ఏంటి దేవునికి ఇవ్వడానికి సంవత్సరం నుండి సిద్ధపాటు అవ్వాలా? నేను చెప్తున్న మాటలా మీరు తీసి చదివి లేకుంటే నన్ను అడగండి. అవునా, ఉందా లేదా? ఎక్కడుంది? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. అక్కయ్య సంవత్సరం నుండి సిద్ధపాటు అవుతుంది ఇవ్వాలని. బా, మీరు కూడా స్థిర మనసు కలిగి ఇవ్వండి. స్థిరం ఇద్దామా వద్దా, వెనక్కి 2 రూపాయలు పెట్టుకుందామా, ముందుకో వేద్దామా, తోసేద్దామా, ఎర్ర నోటు వచ్చింది, పచ్చ నోట్లు. నోట్ల స్పర్శ జ్ఞానం మనకుంది. ఏబేలుకి అది లేదు. ఎందుకయ్యా పొట్టేలు అంత బలిసింది క్రొవ్విని తగిస్తావు, దేవుడికి ఇంకోటి ఇవ్వచ్చు కదా. అందుకే మలాకి గ్రంథంలో ఏం రాయించాడు తెలుసా? నేను యజమానునైతే రావాల్సిన ఘనత ఎక్కడ నాకు ఉందా? ఘనతని ఉంటున్నారు కానీ చేయటం లేదు. బలిపీఠం మీద గుడ్డి ఓటిని పెట్టేశారంట వాళ్ళు. బా, కాళ్ళు లేని పెడుతున్నారు. మీరు తినే కేఎఫ్సి మాంసం ఏంటి తెలుసా? ఏ మాంసం పెడుతున్నారో మీకు తెలియదు. మిషన్లో బాగా నలగొట్టబడి మెత్తగా పిండి వస్తుంటే రెక్కలు ఈకలు అన్నీ. ఇంకా 4 రోజులు కాదు 100 రోజుల మాంసం కూడా వచ్చేస్తే పిండి కలిపాడు, ముఖానికి పిండి కొట్టినట్టు. బకెట్ అంట 1000 రూపాయలు తినేస్తున్నారు. డాడీ తింటాను, 1000 రూపాయలు ఇది కూడా బకెట్. 2 బకెట్లు 2000, 4 పిల్లలు 4 బకెట్లు 4000. దేవుని దగ్గర ఒక బకెట్ కూడా లేదు. ఆయన బకెట్ రక్తం ఎంత విలువెంత, ప్రాణం విలువెంత, తాగుతున్నావు విలువెంత. కాను గురించి చెప్పాను ఒక ఆయనకి, ప్రజల రక్తం అది, ప్రాణం అది. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. విలాసాలకు వాటికి ఖర్చు పెట్టకూడదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని సంఘము? సమాజ మందిరాలు కట్టించాడు. అందుకు అది యోగ్యత. దేవుడే ఇస్తూ ఉంటాడులేండి ఆయన అలా చెప్తారంటే బైబిల్ ఎందుకు రాయించాడు? తీసేద్దామా? అది కొన్ని బైబిల్ వాక్యాలు తీసేయాలంటున్నాడు ఆయన. తీసేద్దామా? ఇదేమో నువ్వు రాసిన పుస్తకమా? నువ్వు రాసిన థియాలజా? నువ్వు రాసిన కవిత్వమా తీసేయడానికి? నీ సాహిత్యమా? చెప్పు, తీసేద్దాం. దేవుడు స్వయాన రాయించిన చేరురాత, అక్కడ చేరురాతను రాయించాడు. చేతులు చూస్తున్నాడు, వేలు చూస్తున్నాడు. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్ తీసేస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ వలన యేసయ్యా మేలు పొందుటకు యోగ్యుడయ్యా. ఏం చేశాడయ్యా ఆయన? మన ప్రజలకు ప్రేమించి సమాజ మందిరాలు కట్టించాడు. నువ్వు దేవునికి ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు? ప్రేమించిన ప్రతి ఒక్కరు ఇస్తాడు, కానీ సిద్ధ మనసు లేకుండా ఇస్తాడు. ప్రేమించిన ప్రతి ఒక్కరు ఇస్తాడు, స్థిర మనసు ఉండదు. ప్రేమించిన ప్రతి ఒక్కరు ఇస్తారు, సంవత్సరం ఉండే ప్రిపేర్ అవ్వరు. అందుకే కవర్లు ఉండవు. నలిపి ఇరిపి ఎక్కడో దాచిపెట్టేయడానికి కారణం దేవుడు అంటే అంత అజాగ్రత్త. సిద్ధపాటు అయ్యేవా? ప్రేమించిన ప్రతి ఒక్కరు ఇస్తారు. ఎలా ఇస్తున్నావు? ప్రతిష్టార్పణ ఇవ్వాలి. దేవుడు అన్నాడు వాళ్ళందరి ప్రతిష్ఠించుకొని మనం ఆ కొండని తాకాలి, పర్వతాన్ని ప్రతిష్ట కావాలి. ఈ రాత్రి ఎవరు ఒకరినొకరు స్త్రీ పురుషులు కూడడానికి వీలు లేదు. బలను సమీపిస్తున్న వారు ఇలా ఉండాలి. ప్రతిష్ఠించుకోవాలి. ముందు మనం ప్రతిష్ఠించిన అర్పణము కావాలి దేవునికి. ఎంత ప్రతిష్ఠించుకున్నావు నువ్వు? ప్రియమైన దేవుని సంగమా, ఇది కోపముతో ఏదో రోషం చెప్పేది, లోపల మండుతున్న మంట దేవుని వాక్యము ద్వారా. అర్థమవుతుందా? ఒక శతాధిపతి రోమా ప్రభుత్వముల అధికారికి ఎందుకు ఇవ్వాలండి ఆయన? మేము ప్రార్థన ఎందుకు చేయాలంటున్నారు కొంతమంది. అబ్బా, చేయలేవా? మా ఇంటికి ఎందుకు వస్తావు ప్రార్థనకు అంటున్నాడు. ప్రార్థనకి అవసరం లేదా? వాక్యం మాకెందుకు అంటున్నావు? మరి ఏం కావాలి నీకు? వాక్యమే నన్ను బ్రతికించింది. 119 కీర్తన 50, 119, 28, 119, 160, 119, 60 రాయబడిన మాటలు ఏంటి?
ఊరికే రాశారా? చల్లగాలిలో పిల్లగాలిలో కూర్చొని సముద్రం పక్కనో నది పక్కన కూర్చొని రాస్తున్న రాతలా అవి కవిత్వాలా? అగ్గి పుల్ల చెక్క పిల్ల 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 పుల్ల అని రాసే అంత్యప్రాసం కలిగిన కవిత్వమా? కాదే, కాదు కదా. ఎక్కడ పెట్టుకోవాలండి దేవుణ్ణి? ఒక చిన్న స్వస్థత తన రోగికి, తన దాసునికి కావాలంటే దేవుని దగ్గర పరిగెత్తి దానికి ముందు చేశారా? ఈ రోగాన్ని స్వస్థపరిస్తే నేను సమాజ మందిరం కట్టిస్తానన్నాడా? మీరే చెప్పండి, ఏది కరెక్ట్? ఈ రోగాన్ని బాగు చేస్తే, ప్రభువా నేను రోమా ప్రభుత్వ అధికారిని, నేను చాలా పెద్ద అధికారిని, మా దాసుడు రోగాన్ని స్వస్థపరచు, తర్వాత ఇస్తాం. అందుకే మనం కూర్చోబెడతాం. కూర్చోండి పాస్టర్ గారు వెళ్తురు కానీ ఏంటంట, ఇంకా తయారవ్వలేదు, అక్కడ రూపాయి ఇక్కడ రూపాయి. ఏంటంట బ్రతుకు? చెప్పండి, ఏంటా బ్రతుకు? ఎందుకు దేవుణ్ణి కూర్చోబెడుతున్నావు ఇక్కడ? సత్క్రియలని ఆసక్తి కలిగే ప్రజలు కావాలని తీతు 2:14 రాయలేదా? ఎపిసి పత్రిక 2:10 చదవలేదా? చదవాలా ఇంకా? ఎన్ని నిజాలు చదువుతావు? ఒక సివిల్ ఇంజనీర్ పుస్తకం పట్టుకొని చదువుతున్నాడు అప్పుడు లెవెలింగ్ కోసం. ఏంటి లెవెలింగ్ ఎప్పుడో నేర్చుకోవాలా? ఇప్పుడు డంపీ లెవెల్ పట్టుకుంటావా నాన్న? వావ్. ఒక ఆయన గుండె మీద పుస్తకం పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఎప్పుడు వస్తుంది చదువు? చదివావా? చదువుతున్నావా? ఇంకా చదివితే ఎందుకండి? ఇక్కడ స్టూడెంట్ అవు కాలేజీలో. ఒక ఆయన ఎందుకు ఇవ్వాలా కానుక అంటాడు, ఒక ఆయన డబ్బు దేవునికి ఎందుకు ఇవ్వాలంటాడు. తాగుడికి ఖర్చు పెడతాడు, సిగరెట్లకు ఖర్చు పెడతారు, వేరే వేరే డర్టీ థింగ్స్ ఖర్చు పెడతారు. దేవునికి ఖర్చు పెట్టు నానా అంటే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి చిన్న మనసు. అందుకే మనము మిషనరీ లాగా అందరికీ భోజనం పెట్టలేకపోతున్నాం. అందుకే ఇదివరలాగా స్కూల్స్ లేవు, మిషనరీ వర్క్ లేవు. విలియం కేరీ గురించి మాట్లాడి పంపమన్నారు, మద్రాసు పిలిచారు కానీ నేను రానంటే ఆ క్యాసెట్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మిషనరీ వర్క్ లేదు. ఇప్పుడు మనకు ఇచ్చేవాళ్ళు లేరు, స్పాన్సర్స్ లేరు, స్కూల్స్ లేవు, వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ పని. ఎందుకంటే వాళ్ళకి రావాలి. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి జ్ఞాననేత్రాలు ఉంటే ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయకండి. మన అభివృద్ధి అవుతున్న కొలది ఇవ్వాలన్నాడు, కలిమి కొలది ఇవ్వండి అంటున్నాడు. ఏమంటే దేవుడికి డబ్బులు కావాలా? ఏం చేయడానికండి దేవుడు డబ్బులు దేవుడు పుట్టించాడా? చెప్పండి, పుట్టించాడు దేవుడు డబ్బులు దేవునియా? సంపద దేవునిదా? సంపద దేవుంది. డబ్బులు పుట్టించిన వారు మనమే. డబ్బు సాతాను, దాన్ని త్రొక్కిపడేయాలి. చాలామంది ఖర్చు పెట్టకుండా అలా మూట కట్టుకుంటారు. ఒక్కసారి ఆయాసం వస్తుంది, డాక్టర్ రాస్తారు ఆయాసం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, COVID-19 టెస్ట్ చేయించుకొని రండి, 50,000 కాళ్ళ మీద పడతారు. ప్రభు డాక్టర్ గారు బతికించండి. ఆయన MBBS డాక్టర్, స్పెషలిస్ట్ కాదు. కోవిడ్ అంటేనే తెలియదు, కరోనా అంటే తెలియని వాడి దగ్గరికి వెళ్తాడు. వాడు కిడ్నీలు పోగొడతాడు. తర్వాత అంటారు మా చేతులు ఎత్తేసాం. దేవుడి దగ్గరికి వస్తే గ్యారంటీ అండి, వెళ్ళు, నీ సేవకుడు వెళ్తుండగానే బాగుపడతాడు. ఇంటికి వెళ్ళారు. 10వ అధ్యాయంలో దాసుడు బాగుపడ్డాడు, రోగం నుండి ఒక్క మాటలో తొలగించాడు. ఎంత ఖర్చు అవుతుంది? దేవుని రక్తం ఖర్చు అంతా, దేవుని మాట ఖర్చు అంతా. దేవుడు ఏమి ఇవ్వకుండా నేను అడుగుతున్నాడు. ఎందుకు ఏమంటున్నాడు? ఆయన తింటానికి కాదు. అనేక మంది పేదలు చూసి వారిని తినమంటున్నాడు. అనేక మంది అవసరంలో నీ సహోదరుడు ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, కనికరించాలి అంటున్నాడు. హృదయం మనం విశాలం అవ్వాలి. ముగిస్తున్నాను నేను. యోగ్యత ఉందా మనకు? ఒక శతాధిపతి యోగ్యత పొంది అంటే దేవుని దగ్గర రావడానికి యోగ్యత అండి. చాలామంది ఏమనుకున్నారంటే దేవుడు ప్రార్థన ఈజీగా చేస్తాడు. ఏంటంటే ప్రార్థన అంటే అలవాటైన పోయంని రెసైట్ చేసినట్టు చాంటింగ్ మంత్ర అనుకుంటున్నాడు. చాలామంది స్పీడ్గా అందుకే అలా చేసేది అయిపోయిందండి అంటున్నాడు. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి గలగలా చేసేసి డబ్బులు ఇవ్వమంటున్నాడు. ప్రార్థన అంటే డబ్బులు అయిపోయినాయి. దేవునికి నువ్వు ఆయన దగ్గర ఏమైనా పొందుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి, వచ్చే వారం చెప్తాను, ఇది డబ్బుల విషయమే, ప్రతిష్ట గురించి, కానుకల గురించి అవ్వచ్చు, కానీ వచ్చే వారం కనుక ముగిస్తున్నాను. మీరెవ్వరు కూడా ఏమీ హట్టవద్దు. బైబిల్ తీసి చదవండి. బైబిల్లో చెప్పినప్పుడు తప్పుంటే మీరు నా దగ్గరికి రండి.
నేను రెడీ కొట్టించుకోవడానికి. ఆల్రెడీ కడపలో కొట్టించుకున్నాను నేను, రక్తం కారేటట్టు యంగ్ వయసులోనే సువార్త ప్రకటించాను. నా ఇంజనీరింగ్ చదివేటప్పుడే కొట్టించుకున్నాను నేను. సువార్తలో గాయం తగిలి రక్తం కారుతుంటే సువార్త ప్రకటించాను. కర్నూలు, ఆదోని, సిమెంట్ నగర్, అక్కడంతా కూడా. నేను భయపడ్డాను అంటే నేను మీకు ఎదురు తిరుగుతున్నానే కాదు, మీ కాళ్ళు పట్టుకొని కడగటానికి సిద్ధంగా ఉన్నవాడిని. సంఘంలో వాక్యం వింటూ వేరే దగ్గర కానుకలు ఎదు, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఎక్కడ బోధింపబడుతున్నారో అని ఉంది, నేను చెప్తాను తర్వాత. ఎక్కడ మీరు వాక్యాన్ని వింటున్నారో, ఎక్కడ ఆహారం తింటున్నారో అక్కడే వెయ్యాలి. గొంతు చించుకొని చెప్తాను, చెప్పిస్తుంది సంఘము దాన్ని పోషిస్తుంది. మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహారం పెడుతుంది. ప్రార్థన రమ్మంటే పాస్టర్ గారు పరిగెత్తారు, డాక్టర్ రాలేదు, నాకు బాగోలేదు, ఎవరో వాళ్ళకి డాక్టర్ని పిలిస్తే ఇంతవరకు రెస్పాండ్ లేదు. ఆ డాక్టర్ వెల్ నోన్ డాక్టర్. 2 doctors I rang up, I said, no, you come on Monday అన్నాడు. ఏం డాక్టర్ రావటం లేదు. బట్ వీ రన్. సహోదర ప్రేమ, మనం అందరం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాం, అందరం వాళ్ళ గురించి రాత్రి కన్నీళ్ళు కారుస్తాం. ఇది సంఘ ప్రేమ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఆహారం ఉండాలంటున్నాడు. ఆహారం ఉంటేనే ఇంతమందిని పోషించగలం, మనం అనేక విషయాలు చేయగలం. అందుకే సమాజ మందిరం కట్టించి అడుగుతున్నాడు. కట్టకుండా వచ్చి నువ్వు చేయయ్యా నేను కడతాను, నువ్వు చేయయ్యా అని ఇస్తాను అనకూడదండి. ముందు చేసి చూపించేదే క్రియ. ప్రార్థన చేసుకుందామా మరి. మిక్కిలుగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మేము కూడా మేలు పొందుకోవాలి, మాకు యోగ్యత దయచేయండి. మేమేం చేయాలని ప్రేరేపిస్తే అది విలియం కేరీ లాగా ప్రేరేపణ, శతాధిపతిలాగా ప్రేరేపణ, ఎవరు ప్రేరణ బట్టి వాళ్ళు నాయన. మా ప్రభువా, ఎవరైతే అక్కర నిమిత్తం ఇచ్చారో దాన్ని మీరు నాయన ఆశీర్వదిస్తున్నారు, నా దీవిస్తుంది. కొందనాలు స్తోత్రాలు తెలుస్తూ సంఘాన్ని సుభిక్షంగా, క్షేమంగా, అభివృద్ధి కలిగిన సంఘములో ఆహారం ఉండే సంఘముగా, ఆహారాన్ని పంచి పెట్టే సంఘముగా చెయ్యమని దీవించమని యేసువారి దివ్యనామములో ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించుము. మమ్ము శోధనుడి తేక కీనుడి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల నిత్య భద్రత ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితోనూ, కుటుంబాలతోనూ, సంఘముతోనూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. గో ఇన్ పీస్.